హైదరాబాద్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఏబీవీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించే వరకు పోరు ఆగదంటూ విద్యార్థులు హెచ్చరించారు. ఏదైతే 10,000 కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలి. లేనిచో ఏబీవీపీ ఇది మాత్రం ముగింపు కాదు, ఇంకా మీకు స్టార్టింగ్ లోనే ఉన్నాము. ముగింపు రోజు మీరు ఎక్కడ దాచుకుంటారో ఊహించలేరు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా యొక్క పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. 100 కోట్లు రిలీజ్ చేయడం కాదు, 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నాకు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఏవైతున్నాయో, ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతున్నాయో అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకు ధీటుగా ఫీజులని వసూలు చేస్తూ పోటీగా ఫీజులు వసూలు చేసిన తరుణంలో పేద విద్యార్థులు ఎక్కడి నుంచో తండాల నుంచి, గూడెం నుంచి, పేద మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే పోయిన తరుణం మనం కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో, నిజాం కాలేజీలో, సైఫాబాద్ కాలేజీలో, ఈ యొక్క యూనివర్సిటీ కాలేజీలలో చూసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు స్కాలర్షిప్లు రాక స్కాలర్షిప్లు ఈ యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థులకి చదువులని దూరం చేసే కుట్ర. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. లక్డీకపూల్లోని కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య నిరసనలో పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. బకాయిలు తక్షణమే చెల్లించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము గొంతంలో కోరికలు కొట్టలేము. పాత విధానం ఈ స్కీము 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడేందుకు గ్రాడ్యుయేట్ ఇస్తే అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం కోట్లాది మంది విద్యార్థులు ఈ స్కీమ్ వల్ల కుటుంబాలు బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లేని ఇబ్బంది మన ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకని చెప్పిన